హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో బియ్యంతోటి లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో అప్పటికప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూలను ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వారం రోజుల నుంచి 10 రోజుల వరకు నిలవ ఉంటాయి. వీడియోను చివరి వరకు చూసి మీరు కూడా ఈ లడ్డూలను తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డూలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఈ కప్పు మెజర్మెంట్ కప్‌లోని 3/4 కప్ వరకు ఉంటుంది. నేనిక్కడ స్టోర్ రైస్‌ని ఉపయోగిస్తున్నానండి. మనం రెగ్యులర్‌గా ఉపయోగించుకునే రైస్‌తో చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. రైస్‌ని వాటర్ తోటి 2, 3 సార్లు క్లీన్ చేసుకొని తీసుకోండి. తర్వాత రైస్ మునిగేంత వరకు నీళ్లను పోసుకొని ఒక్క 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. డైరెక్ట్‌గా ప్రిపేర్ చేయకుండా ఇలా కొద్దిసేపు నానబెట్టుకొని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి లాంటివి రాకుండా ఉంటాయి. 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే రైసు పూర్తిగా నానిపోకుండా కొంచెం నాని ఉంటాయండి. ఇప్పుడు ఈ బియ్యం నుండి నీళ్లు మొత్తాన్ని సెపరేట్ చేసుకొని స్టవ్ మీద కడాయిలోకి వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని కడాయిలోకి వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. నిదానంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. బియ్యంలోని తడి అంతా పూర్తిగా పోయి ఇవి డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి 10-12 నిమిషాల దాకా టైం పడుతుంది. ఇవి బాగా వేగితే మీకు ఇలా చేత్తో బ్రేక్ చేస్తే చక్కగా విడిపోయి పలుకులుగా రావాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ రైస్ మొత్తాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్‌ని పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మళ్ళీ అదే కడాయిలోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకోండి. బియ్యాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో కొలిచి తీసుకోండి. నెయ్యి లేకుండా కూడా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. కానీ కొద్దిగా వేసుకున్నట్లయితే నెయ్యి ఫ్లేవర్ తోటి చాలా రుచిగా ఉంటాయి. నెయ్యి లేకుండా చేసుకోవాలనుకుంటే కొబ్బరిని డ్రైగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొబ్బరిని ఫ్రై చేసుకుంటే సువాసన కూడా చాలా బావుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ కొబ్బరిని ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ అదే కడాయిలోకి అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. ఈ బెల్లాన్ని కరిగించడం కోసం కొద్దిగా నీళ్లు పోసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ లడ్డూల కోసం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం ముక్కలనేవి లేకుండా పూర్తిగా కరిగిపోయి ఇలా నురగలు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్లను ఒక బౌల్‌లోకి వడకట్టుకొని ఉంచుకోండి. ఈ బెల్లం పాకం చల్లారేలోపు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్న రైస్‌ని వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత 3 వంతులు పొడే ఉండాలి. రవ్వ చాలా కొద్దిగా మాత్రమే ఉండాలి. అవసరమైతే మీరు జల్లించుకునైనా సరే తీసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పొడిని ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్న కొబ్బరి పొడిలోకి వేసుకోండి. తర్వాత ఇందులోకే చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ లడ్డూలను ఇలాగే చేసుకోవచ్చు. లేదంటే ఇందులోకి వేయించిన పల్లీల పొడి లేదా పుట్నాల పొడి వేసుకొని కూడా చేసుకోవచ్చు. మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బెల్లం నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం నీళ్ళంతా ఒకేసారి వేయకండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మాత్రమే కలుపుకుంటే మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది. మొత్తం అంతా వేసుకొని కలుపుకునేసరికి ఇలా ముద్దగా అవుతుందండి. ఇలా ముద్దగా అయితే మనకి లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా ముద్దను తీసుకొని లడ్డూలను చేసుకోవాలి. ఇలా లడ్డూలను చేసుకునే టైంకి ఇవి కొంచెం సాఫ్ట్‌గానే ఉంటాయి. ఇవి పూర్తిగా ఆరడానికి ఒక అరగంట దాకా టైం పడుతుందండి. ఇలాగే మిగిలిన లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకోండి. నేను చూపించిన క్వాంటిటీకి 9 వరకు లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ లడ్డూల పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ని గార్నిష్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే అస్సలు తడి తగలకుండా ఈ లడ్డూలను మీరు చేసినట్లయితే వారం రోజుల నుంచి 10 రోజుల వరకు కూడా నిలవుంటాయి. మరి ఎంతో సింపుల్‌గా అయిపోయే ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.